హాయ్! హలో! ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు అల్కుజ్‌లో ఉన్న అల్కుజ్ మాల్‌కొచ్చాము. ఇక్కడ గోల్డ్ షాప్‌లో ఇంతకుముందు తెలిసిన అతనుంటే అతని దగ్గర ఒక 2 చైన్స్ ఆర్డర్ పెట్టాను. సో, ఒక చైన్ అయితే రెడీ అయింది. అది తీసుకుందామని చెప్పేసి వచ్చాము. ఎలాగో వచ్చాను గదా! సో, అల్కుజ్ మాల్‌లో ఏమేమి ఉంటాయో అని చెప్పేసి ఒక వీడియో తీద్దామని చెప్పేసి మొత్తం అల్కుస్ మాల్ వీడియో తీస్తున్నా. చూడండి మీకు గూడా ఇంట్రెస్ట్‌గా ఉంటది. ఈ అల్కుస్ మాల్‌లో ఏంటంటే ప్రతి ఒక్కటి దొరుకుతాయండి. ఇదంతా ఎక్కువ బ్యాచిలర్స్ ఏరియా గదా! ఇక్కడికి నేను 2014లో మహేశ్వర్ ట్రావెల్‌లో వర్క్ చేసినప్పుడు వచ్చాను. దాదాపు కంటిన్యూగా ఒక 10-15 డేస్ డైలీ ఈవినింగ్ వచ్చేవాళ్ళము. ఇక్కడ బయట పాంప్లెట్ పంచేవాళ్ళము. మొత్తం ఒక 5, 6 మందిమొచ్చి మొత్తం స్టాఫ్ అంతా వచ్చి అక్కడ పంచేవాళ్ళమనమాట. ఈ అల్కుస్‌లో నాకు దాదాపు చాలా మంది కస్టమర్లు తెలుసు. ఈ క్యాంప్‌లలో క్యాంపస్‌లు వాళ్ళు ఈళ్ళు బాగా టికెట్లు ఇచ్చేవాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడైతే చాలా తగ్గిపోయిందిలెండి. ఎందుకంటే ఈ క్రెడిట్ కార్డ్స్ వచ్చిన తర్వాత ఎవరికి వాళ్ళు ఆన్‌లైన్‌లో తీసేసుకుంటున్నారు. ఒకప్పుడైతే బాగా ఇక్కడ నుండి టికెట్లు పెట్టి అల్కుస్‌లోనే. నాకైతే ఎక్కువ అల్ సఫార్ క్యాంపు, అలాగే ఈసీసీ క్యాంప్ నుండి చాలామంది చేసేవాళ్ళు. ఇప్పుడు ఇండియాకెళ్ళిపోయినారు. ఒక ఇద్దరు, ముగ్గురు తెలిసిన వాళ్ళుంటే. అండ్ ఇక్కడ చూడండి ఎక్స్‌చేంజ్ గూడా ఉంది. మనం ఇండియాకి డబ్బులు పంపాలంటే, ఎక్కడికైనా డబ్బులు పంపాలంటే ఎక్స్‌చేంజ్ కూడా అందుబాటులో ఉంది. అలాగే ఇక్కడ మంది రెస్టారెంట్ ఉంది. చాలా బావుంది. ఫ్యామిలీ హాల్ కూడా ఉంది. ఎవరన్నా ఫ్యామిలీతో వచ్చేవాళ్ళు అలా అక్కడ జస్ట్ ఒక ఫ్యామిలీ హాల్ గూడా ఉంది. నాకంత ఇష్టముండదు ఎందుకో మంది రెస్టారెంటు. ఎందుకంటే మన ఇండియన్స్ ఏందంటే బాగా స్పైసీగా అలా ఇలా తింటాం గదా! ఇదేందంటే కొద్దిగా సప్పగా అలా ఉంటాయిలెండి. అక్కడున్న ఆర్ట్ బావుంది అని జెప్పేసి చూస్తున్నాము. మేమందరం కలిసి వీడు చూడు దండం పెట్టుకుంటున్నాడు. అల్కూస్‌లో ఉన్నవాళ్ళు ఎవరెవరైతే నేను మీకు తెలుసో ప్రతి ఒక్కరు కామెంట్ జేయండి. చాలా వరకు నా నంబర్ మీ దగ్గరుంది గాబట్టి, నా వ్లాగ్ జూసి ప్రతి ఒక్కరు నాకు వాట్సాప్‌లో కామెంట్ జేస్తారు. ఈసారి యూట్యూబ్‌లో కామెంట్ చేయండి. అలాగే ఇక్కడ అమీర్ తజిల్ సెంటర్ గూడా ఇక్కడుంది. మార్నింగ్ 8 AM టు నైట్ 8 PM వరకు ఓపెన్ ఉంటది. వీళ్ళిద్దరు జూడండి దారిలో ఎలా ఎళ్తున్నారో కుప్పిగంతులేసుకుంటూ ఎళ్తున్నారు. ఈ సాయి మా పిల్లలతో బాగా కలిసిపోయినాడు. మా పిల్లల ఏజు 16 ఇయర్స్. వాడు 25 ఇయర్స్. కానీ వాడు చూడండి ఎలా ఉన్నాడో. వాడి ఏజ్ కూడా అంటే 25 ఇయర్స్ ఉన్నట్టు లేడు గదా వాడు. ఇక్కడ బట్టల షాపు. నాకైతే చాలా బాగా నచ్చింది. డ్రెస్సులున్నాయి. అలాగే శారీస్ గూడా ఉన్నాయండి. నాకైతే ఒక్క శారీ అయితే బా నచ్చింది. అంటే డైలీ వేర్‌కి ఎప్పుడన్నా మనం ఫ్రైడే అలా కట్టుకోవడానికి సింపుల్‌గా అట్లాంటి శారీస్ అయితే ఇక్కడున్నాయి. నేనైతే కాస్ట్ ఏం అడగలేదు. జస్ట్ చూస్తున్నా. మీకు గూడా చూపెడుతున్నా. బట్ శారీస్ అయితే సూపర్‌గా ఉన్నాయి. అండ్ చీప్. చీప్ అండ్ బెస్ట్. ఇక్కడ అన్ని రోల్‌లాగా ఇలాగే ఉంటాయి శారీసు. మనం సెలెక్ట్ చేసుకుంది మనకు శారీ లెంత్ ప్రకారం కట్ చేసి ఇస్తారనమాట. బట్ కొన్నిట్లో బ్లౌజులుండవు. ఓన్లీ శారీ మాత్రమే ఉంటది. బ్లౌజులు మనం ఇంక సెపరేట్‌గా ఏదో ఒకటి మ్యాచింగ్ ఏసుకోవాల్సిందుంటది. ఆ వైట్ కలర్‌ది నాకు నచ్చింది. నా దగ్గర సేమ్ అలాంటిదే బిస్కెట్ కలర్ టైప్‌లో ఉంది. ఇందులో సాయి గూడా బట్టలు కొన్నాడు. వాడికి ప్యాంట్ ఒకటి, షర్ట్ ఒకటి తీసుకున్నాడు. బావున్నాయి చీప్‌గా. వాడంటుండు బట్టలు కొంటే అల్కుస్ మాల్‌లో కొనాలి. అంత చీప్‌గా ఉన్నాయి అని జెప్పేసి వాడు కొన్నాడు. దుబాయ్‌లో చాలా వరకు ఇప్పుడు బాగా ఆఫర్‌లు పెట్టేసి చాలా చీప్‌గానే దొరుకుతున్నాయి. ఒకప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ అయిందిలెండి. అండ్ ఇక్కడేమో చెప్పులు చూడండి. నాకు నచ్చినవి తర్వాత తీసుకుందాంలే వెళ్ళేటప్పుడు అనుకున్నా. లేట్ అయిపోయిందని చెప్పేసి వచ్చేసినాం. చాలా బాగున్నాయి స్లిప్పర్స్ కూడా ఇక్కడ. మన లేడీస్‌కి ఏందంటే మనకి ఎన్నున్నా మళ్ళా ఇలా చూసినప్పుడు ఏదన్నా నచ్చితే తీసుకోవాలనిపిస్తది. మా ఇంట్లో ప్లేసే లేదు నాకు పెట్టుకోవడానికి. ఇక్కడ వాచ్ షాప్ గూడా ఉంది. అంటే మొత్తం ఇలా వాళ్ళు రెంట్ తీసుకొని ఒక్కొక్క షాపు అలా వరుసగా అలా పెట్టుకొనున్నారు. ప్రతి ఒక్కటి దొరుకుతున్నాయండి. నేను మొత్తం కవర్ చేయలేదు. ఓన్లీ అల్కుస్ మాల్‌లో ఒక సగం మాత్రమే చూపెడుతున్నా మీకు. ఇంక మొత్తం నేను చూపెట్టట్లేదు.
అండ్ అలాగే ఇక్కడ ఎమిరేట్స్ ఐడి సర్వీస్ కూడా ఉంది. కొత్త ఐడి అలాగే రెన్యువల్ అన్నీ మొత్తం ఇక్కడ ఉంది. ఒకప్పుడైతే మనం ఎంప్లాయ్మెంట్ వీసా వేసుకోవడానికి మెడికల్కి వెళ్ళాలంటే సోనాపూర్లో ఉండే దాదాపు 8-9 ఇయర్స్ బిఫోర్. అప్పుడు ఎంత మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వచ్చేవాళ్ళం. అంత రష్, చాలా కష్టపడేవాళ్ళు. ఇప్పుడు అయితే చాలా చోట్లు ఉన్నాయిలేండి. అండ్ ఇక్కడ ఇది చూడండి, మా ఇంట్లో బొమ్మలు ఎన్ని ఉన్నాయో, మా పిల్లలు ఉన్న డబ్బులంతా ఇందులోనే వేసి బొమ్మలన్నీ తెస్తూ ఉంటారు. సాయి బ్రో అయితే మనం చెప్పండి బట్టలు పంపించాడు, చెప్పని కూడా చెప్పలేదు బట్టలు పంప. అండ్ ఇది చూడండి, ఇక్కడ కూడా ఇంకో షాపు, చాలా బాగున్నాయి. పైన ఫ్రాక్ టైపు, డ్రెస్సుల టైపు అండ్ మెటీరియల్ కూడా ఉన్నాయి. నేనైతే కాస్ట్ అయితే ఏం అడగలేదు, ఎందుకంటే జస్ట్ చూస్తున్నా అంతే. మనం తీసుకుంటే అడగాలి కానీ ఊరికే ఎందుకు అడగడం అని చెప్పేసి నేనేం అడగలేదు. ఈ అల్కూస్ మాల్ అయితే చాలా దూరం, మేము ఉండేది దేరాలో కదా, దేరా టు అల్కూస్ మాల్ అయితే మాకు చాలా దూరం. లాస్ట్ టైం ఎప్పుడు వచ్చినా మిరాకిల్ గార్డెన్కి వెళ్ళినప్పుడేమో వచ్చినాం, దాదాపు నవంబర్లో. 6 months అయిపోయిందిలేండి. ఇక్కడ చైన్లో ఆర్డర్ పెట్టాం కాబట్టి వచ్చాము, లేకుంటే ఇంత దూరం ఎందుకు వస్తాం. నేనైతే ఎక్కువ గోల్డ్ సూప్లో కొంటాను, గోల్డ్ ఏదన్నా. అక్కడైతే ఎక్కువ షాపులు ఉంటాయి కదా. వీళ్ళు చూడండి, ఆల్రెడీ బట్టలు తీసుకున్నారు, ఇంకా చూస్తూనే ఉన్నారు. ఫైనలీ మా గురువుగారు షాప్లోకి అయితే వచ్చాము. అతని పేరు రమేష్, ఆల్రెడీ బాఫ్లే జ్యువెలరీలో మేనేజర్గా వర్క్ చేస్తాడు. నేను చెప్పాల్సిన అవసరం లేదు, చాలామందికి అతను అల్కూస్ మాల్లో ఉన్న వాళ్ళకి చాలామందికి అతను తెలుసు. నాకు ఇతను ఎలా పరిచయం అంటే 2020లో కరోనా టైంలో అప్పుడు టికెట్లు దొరికేటివి కాదు కదా, అంటే ఫ్లైట్లు చార్టర్డ్ ఫ్లైట్స్ కదా. సో ఆ టైంలో ఎక్కడ మన హైదరాబాద్కి అలా టికెట్లు దొరకకుండా ఉంటే నా నెంబర్ ఎవరో ఇచ్చుంటే నాకు కాల్ చేసినాడు, అప్పుడు నేను టికెట్ చేసిన. అతను ఇప్పటికీ అంటాడు, చాలా ట్రావెల్స్ తిరిగి తిరిగి మీకు కాల్ చేస్తే మీ దగ్గర దొరికింది నాకు అని చెప్పేసి. దాని తర్వాత రీసెంట్గా నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను కదా, అప్పుడు గోల్డ్ వీడియోను షార్ట్ వీడియో చేసి పెట్టిన. సో స్టేటస్ పెట్టుంటే అది చూసి, మేడం గారు బాగా మాట్లాడారు, కొద్దిగా స్పీడ్గా మాట్లాడండి ఇంకా బాగుంటుంది అని అన్నాడు. సో ఇక అప్పటి నుండి ఏదైనా డౌట్స్ ఉంటే అడిగేదాన్ని. నాకు యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి గజేంద్ర గౌడ అని చెప్పేసి అతను స్టార్ట్ చేయమన్నాడు. అతను కూడా నాకు చాలా హెల్ప్ చేసినాడు. తర్వాత ఇతన్ని మానిటైజ్ అవ్వడానికి కారణం అయితే ఇతను ఒక సలహా ఇచ్చినాడు. దానివల్ల నేను ఇంత తొందరగా మానిటైజ్ చేసుకోగలిగినాను నా యూట్యూబ్ ఛానల్ని. ఎలాగో వచ్చాం కదా అని చెప్పేసి మా చిన్న అబ్బాయికి ఒక చైన్ తీసుకున్నా. నేను అక్కడ ఏం తీసుకున్నానో లాస్ట్లో చూపెడతాను. ఇంకైతే మేము సాయిబ్ రెస్టారెంట్కి వచ్చాము, అక్కడ బిర్యానీ తింటున్నాం. ఈరోజు సాటర్డే, సో నేను మా ఆయన తినము, ఇంకా వాళ్ళకి ఇష్టం వచ్చింది ఆర్డర్ పెట్టుకున్నాం. ఇక్కడ ఏంటంటే మటన్ బిర్యానీ అండ్ చికెన్ బిర్యానీ చాలా బాగుంటుంది, బాగా ఫేమస్ తాయిబు. చాలా మేమైతే ఎక్కువ ఇక్కడ నుండి ఆర్డర్ పెట్టుకుంటాం. ఇక్కడ బకెట్ బిర్యానీ అని కూడా దొరుకుతుంది, అది 135 సంథింగ్ ఉంటుంది. ఒక పార్సల్ 2 వరకు తినొచ్చండి, క్వాంటిటీ కూడా బాగా ఎక్కువ పెడతారు, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నా యూట్యూబ్ ఛానల్ మానిటైజ్ అయిన తర్వాత మా గురువు గారికి పార్టీ ఇవ్వాలనుకుంటున్నా. సో ఇలా జరిగిపోయింది. నేను దుబాయ్ వదిలి వెళ్ళే లోపల నా కస్టమర్లు అందరినీ పిలిచి పార్టీ అయితే అరేంజ్ చేయాలండి. నేనైతే ఇది ఎప్పటి నుండో అనుకుంటున్నా, అది మాత్రం కంపల్సరీ చేయాలి. ఎందుకంటే నేను ఇంతవరకు ఎవరిని చూడలేదు, మొత్తం అంతా ఫోన్లో అకౌంట్లలో జరిగిపోతుంది కానీ ఎవరిని ఇంతవరకు డైరెక్ట్గా నా కస్టమర్లు ఎవరిని చూడలేదు. బట్ దుబాయ్ వదిలి వెళ్ళే లోపల ప్రతి ఒక్కరిని కలిసి వెళ్ళాలి, ఖచ్చితంగా వాళ్ళ కడుపు నిండా భోజనం పెట్టి వెళ్ళాలనుకుంటున్నా. ఇది మాత్రం కంపల్సరీగా జరుగుతుంది. వాళ్ళైతే చికెను మటన్ బిర్యానీ తింటున్నారు, మా ఆయన అయితే పన్నీర్ రైస్ ఆర్డర్ పెట్టుకున్నాడు. అండ్ నా కోసం అయితే నేను టీ ఆర్డర్ పెట్టుకున్నా, ఎందుకంటే నాకు టీ పిచ్చని మీ అందరికీ తెలుసు కదా. టీ అయితే నాకేం నచ్చలేదండి, టీ ఏమంత బాగాలేదు ఇక్కడ. ఇంకో 1 వీక్ అయితే మా చిన్నబ్బాయి వెళ్ళిపోతాడు, మళ్ళీ 1 year వరకు రాడు, చాలా మిస్ అవుతాను. అసలు ఈ ఇయర్ వాడు వస్తాడు అనుకోలేదు, 10th కదా.
ఎక్కువ హాలిడేస్ ఇవ్వరు, నేను రాను అన్నాడు. మళ్ళీ 2 మంత్స్ ఇచ్చినారు. సో ఒక 10 డేస్ బిఫోరే నేను ప్రిన్సిపల్ని రిక్వెస్ట్ చేసి టికెట్ బుక్ చేసినాను. ఇక్కడ నేను చదివిపిస్తాను సార్ అంటే ఒప్పుకున్నాడు. అందుకే తొందరగా పంపిస్తున్నా, లేకపోతే జూన్ 10 తర్వాత పంపించేదాన్ని. ఎందుకంటే జూన్ 10 వాడి బర్త్డే. లాస్ట్ 2 ఇయర్స్ ఇక్కడే జరుపుకున్నాడు. ఈ ఇయర్ ఇక హాస్టల్లోనే బర్త్డే జరుపుకుంటాడు కాబట్టి. ఈ మధ్య మా పిల్లలు వచ్చినప్పటి నుండి నైట్ టైం అవుట్ సైడ్ ఫుడ్ తినడం వల్ల నేను కూడా బాగా లావెక్కాను. నాకు అర్థమవుతుంది, ఒక దాదాపు 4-5 కేజీస్ ఎక్కాను. ఇంక వాళ్ళు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఫుల్ డైట్ చేయాలి. అక్కడ చూడండి మా గురువుగారు చేతులు నాకుంటున్నాడు. అంతగా నచ్చినట్టుంది బిర్యానీ. ఫస్ట్ టైం అంట థాయ్ బిర్యానీ తినడం. బిర్యానీ అయితే చాలా బాగుందని చెప్తున్నారు, సూపర్గా ఉందంట. అండ్ ఇక్కడ చూడండి, ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం అన్నట్టుగా వీడికి ఇదొక పిచ్చి. ఏదున్నా సుశాంత్కు తినిపించాలని చూస్తాడు. వాడితో ఆడుకుంటున్నాడు తినిపిస్తూ. స్పైసీ తిన్న తర్వాత స్వీట్ ఉంటే బాగుంటుంది కదా. ఇక్కడ కీరు అలాగే డబల్ కా మీఠా కూడా ఉన్నాయి. సో జస్ట్ ఎలా ఉంటుంది ఏమి అని చెప్పేసి ఒక ప్లేట్ ఆర్డర్ పెట్టాం. ఓకే. లాస్ట్ టైం సాయి ఇండియా నుండి వచ్చేటప్పుడు ఒక 2 బాక్స్ నిండా డబల్ కా మీఠా చేసి పంపించింది రమేష్ వాళ్ళ వైఫ్. అతనికి ఇష్టం అని చెప్పి అప్పుడేమో కొద్దిగా టేస్ట్ చూసి అతనికి తెలియకుండా సర్ప్రైజ్గా అతనికి కావాల్సిన వంటలన్నీ వాడి దగ్గర చేసి పంపించింది ఆమె. జనవరి 20 21 వాళ్ళ పెళ్లి రోజు కూడా అనుకుంటా. అప్పుడు కేక్ తీసుకురమ్మని చెప్పింది. కేక్ కూడా తీసుకొచ్చినాం. అలాగే డబ్బులు కూడా పంపించింది. చైన్ తీసుకొచ్చి మా ఆయనకి తెలియకుండా ఇవ్వండి అని చెప్పేసి. మేమైతే ముందే చెప్పేసాం, ఎందుకంటే గోల్డ్ కదా, అతనికి నచ్చింది అతను తీసుకుంటాడు. అలాగే వాళ్ళ షాప్లోనే కొద్దిగా చీప్గా పడుతుంది కదా అని చెప్పేసి 95,000 ఎంతో పంపించినట్టుంది. మా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకందరం బయలుదేరుతున్నాం. మేమైతే అల్కుస్ మాల్ వెళ్ళేసి మా చిన్న అబ్బాయికి చైను తీసుకొని వచ్చినాము. చైను అలాగే ఒక లాకెట్ తీసుకున్నాం. చైన్ అయితే ఇది. చైన్ అయితే ఇది రెండు టైప్లు, అటువైపు ఇటువైపు 2 డిజైన్లు వచ్చినాయి. ఇటువైపు ఒకటి ఇటువైపు ఒకటి. ఇది వచ్చి 30 గ్రాముల పైన ఉంది. అండ్ 8,795. అండ్ అలాగే డాలర్ చాలా బాగుంది కదా. డాలరు 1042, 1042 పడ్డది. 3.57 గ్రామ్స్ ఉంది. ఇది 3 గ్రాముల 57 మిల్లీలు. ఇది మన ఇండియా అమౌంట్ దాదాపు 2,36,000 వరకు అయింది పడ్డది. ఇంక మళ్ళీ తీసుకోం కదా అని చెప్పేసి ఎక్కువ వెయిట్లోనే తీసుకున్నాం. లాస్ట్ టైం వచ్చినప్పుడు మా పెద్ద అబ్బాయికి తీసుకున్నా బ్రాచ్లైట్ చైను. ఇప్పుడు చిన్న అబ్బాయికి ఒక చైను అండ్ డాలర్ తీసుకున్నా. గోల్డ్ రేట్ చాలా రేట్ ఎక్కువ ఉంది. డాలర్ నాకు బాగా నచ్చింది. గోల్డ్ రేట్ అయితే బాగా రోజుకి బాగా పెరిగిపోతుందండి. ఆకాశాన్ని అందుతున్నాయి రేట్లు అయితే. నాకు డైలీ వేర్కి ఇయర్ రింగ్స్ కావాలని ఇలా కావాల్సిన డిజైన్లో ఆర్డర్ పెట్టాను. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అవి చూపెడుతున్నాను. ఈరోజు మదర్స్ డే స్పెషల్ మా పిల్లలు సర్ప్రైజ్గా తీసుకొచ్చినారు. నిజం చెప్పాలంటే నాకు ఏడుపు వస్తుంది. ఇంతవరకు మదర్స్ డేకి వీళ్ళతో ఎప్పుడు లేను, ఇదే ఫస్ట్ టైం నేను ఉండడము. ఎందుకులేండి,
మా పెద్ద అబ్బాయి కేక్ తెచ్చేసరికి నాకైతే కన్నీళ్ళు వచ్చినాయి. ఈ సంవత్సరాల్లో ఎప్పుడు వీళ్ళతో లేని మదర్స్ డే, ఇదే నేను ఫస్ట్ టైం ఉన్నా ఇద్దరితో. హ్యాపీ బర్త్డే టు యూ. మాది ఆంధ్ర. ఓకే, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ మదర్స్ డే. ఓకే, అందరు బర్త్డే చేసుకుంటారు కానీ మేము చాలా చాలా హ్యాపీగా ఉన్నా ఈరోజు నేను. మదర్స్ డే